నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. తెలుగు రాష్ట్రాల్లోనే ఆయన అభిమానులకి ఈరోజు ఎంతో ప్రత్యేకం. తమ అభిమాన నటుడి జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక భావోద్వేగ పోస్టు అందరి దృష్టిని ఆకర్షించింది. అన్నయ్యతో తనకున్న అనుబంధం, చిన్ననాటి మధుర జ్ఞాపకాలు, కుటుంబం కోసం చిరంజీవి చేసిన త్యాగాలు, సినీ జీవితంలో ఆయన పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ హృదయాన్ని హత్తుకునేలా తన భావనలను పంచుకున్నారు. నా అన్నయ్యే నా ఏకైక హీరో అంటూ పవన్ కళ్యాణ్ తన పోస్టును ప్రారంభించారు. చిరంజీవి కాలేజీ చదువుల కోసం నర్సాపూర్ వెళ్లిన రోజుల్ని ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. వేసవి సెలవుల్లో అన్నయ్య ఇంటికి తిరిగి వస్తే ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనేదని, ఆయన మళ్ళీ కాలేజీకి వెళ్లిన తర్వాత ఇల్లు ఒక్కసారిగా వెలితిగా, విషాదంగా అనిపించేదని పవన్ తెలిపారు. తన స్కూల్ రోజుల జ్ఞాపకాలను కూడా పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. అన్నయ్య పక్కన నడవడం కూడా తనకు ఎంతో గర్వంగా ఉండేదని చెప్పారు. తండ్రి బుల్లెట్ బైక్పై పొడవాటి జుట్టుతో ఫిట్గా ఉన్న ఎన్సీసీ క్యాడెట్ల బెల్ బాటమ్స్ కళ్లద్దాలతో చిరంజీవి కనిపిస్తే తాను ఎంతో అభిమానంతో చూసేవాడినని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి సినీ కెరీర్ తొలినాళ్లలో తొలిసారి సింగపూర్ వెళ్లి తిరిగి వచ్చిన సందర్భాన్ని కూడా పవన్ గుర్తు చేశారు. అప్పట్లో చిరంజీవి ఒక పెద్ద నీలిరంగు బ్యాగ్ తీసుకొచ్చారని, అందులో తన కోసం లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కామిక్స్, మ్యూజిక్ క్యాసెట్లు, టేప్ రికార్డర్తో పాటు యాడ్లీ పౌడర్లు, సబ్బులు, పెర్ఫ్యూమ్స్ వంటి ఎన్నో వస్తువులు ఉన్నాయని చెప్పారు. కుటుంబ సభ్యుల కోసం కూడా చిన్న చిన్న బహుమతులు తీసుకొచ్చేవారని, అన్నయ్య ఇంట్లో ఎప్పుడూ ఆనందాన్ని, నవ్వులను నింపేవారని పవన్ పేర్కొన్నారు. చిరంజీవి వివాహం సమయంలో జరిగిన ఒక భావోద్వేగ సంఘటనను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అన్నయ్య పెళ్లి తర్వాత తనకు దూరం అయిపోతారేమోనని బాధపడి ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. అయితే చిరంజీవి తన భార్య సురేఖను పరిచయం చేస్తూ, రా, ఈ రోజు నీకు ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తాను అని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం చెన్నైలో చిరంజీవి సురేఖతో కలిసి గడిపిన రోజుల్లో వారు తనపై చూపించిన ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధను మాటల్లో వివరించడం సాధ్యం కాదని పవన్ తెలిపారు. అన్నయ్య సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఎన్నో కష్టాలను కూడా పవన్ కళ్యాణ్ తన పోస్టులో ప్రస్తావించారు. చెన్నైలో మండే ఎండల్లో రోజుకు 18 గంటల పాటు షూటింగుల్లో పాల్గొని చెమటతో తడిసిన దుస్తులతో అర్ధరాత్రి ఇంటికి చేరుకునేవారని గుర్తు చేశారు. అంతటి అలసట్లో కూడా తన చదువులో ఎదురైన వైఫల్యాలు, జీవితంలో తనకు స్పష్టమైన దిశ లేకపోవడం వంటి విషయాలపై చిరంజీవి ఎప్పుడూ తనను మందలించలేదని పవన్ వెల్లడించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మందిని కూడా చిరంజీవి తన ఔదార్యంతో ఆదుకున్నారని పవన్ కొనియాడారు. తన జీవితంలో అన్నయ్య చిరంజీవి ఒక హీరో మాత్రమే కాదని, ప్రేమను పంచిన వ్యక్తిగా, మార్గనిర్దేశం చేసిన అన్నగా, కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తిగా ఆయనపై తనకున్న గౌరవం, అభిమానం ఎప్పటికీ ప్రత్యేకమేనని పవన్ కళ్యాణ్ తన భావోద్వేగ పోస్టు ద్వారా తెలియజేశారు.